భీష్మద్రోణులు ఎందుకు ఇటువైపు ఉన్నారు, అటువైపు ఎందుకు వెళ్ళలేదు? ఈ ప్రశ్న ఎంత కథనాలు వస్తూనే ఉంటుందండి చాలామందికి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఎప్పటి నుంచి భీష్ముడు హస్తినిలో ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడు? హస్తినిలోనే ఉన్నాడు. హస్తిని ఎప్పుడు నిర్మాణం అయింది? పూర్వవంశంలో ఎవడో హస్తి అనబడేటువంటి ఒక చక్రవర్తి నిర్మాణం చేసిన హస్తినాపురం. అది కురువంశులకి బహుకాలం నుంచి సిద్ధమైనటువంటి రాజధాని. అది కేంద్రంగానే పాలన జరుగుతున్నది. అక్కడ విచిత్ర వీరుడు దగ్గర నుంచి చూస్తూ ఉన్నటువంటి వాడు భీష్ముడు. ఆ విచిత్ర వీరుడి తర్వాత వెళ్ళిన చిన్న పిల్లల నుంచి రక్షించుకొచ్చిన వాడు ఈయనే, పాండురాజుని గారు ధృతరాష్ట్రుడి నుంచి. అంటే ఎక్కడ అంటి పెట్టుకున్నాడు ఆయన? హస్తిన్నే అంటి పెట్టుకున్నాడు. పాండురాజు అడవులకు వెళ్ళినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు విదురుడు అక్కడున్నా అంటి పెట్టుకున్నది ఆయనే. ఆది నుంచి అక్కడ అంటి పెట్టుకున్నాడు. అక్కడ అంటి పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న వారిని తాను చూసుకుంటూనే ఉండాలి, ఇది ఒక బాధ్యత. అలాగని అటు వెళ్ళొచ్చు కదండి అంటే పిలిచాడా ధర్మరాజు? ఇది పెద్ద ప్రశ్న. మొత్తం వెతకండి ఎక్కడైనా. ఎందరో రాజబలాన్ని తీసుకున్నప్పుడు తాత నువ్వు మా వైపు రాకూడదా అని ఒక్కసారి కూడా అడగలేదు. అంతెందుకు తాను ఇంద్రప్రస్థ నగరం నిర్మాణం చేస్తే రాజసీయానికి ఆహ్వానం పలికేడు కానీ తాత కొంతకాలం మా ఇంటి దగ్గరకు వచ్చి ఉండు అని కూడా అనలేదు. అంటే ఆయన కూడా హస్తిలో ఈయన ఉండడాన్ని గౌరవించాడు. అయితే ధృతరాష్ట్రుడిపై కూడా గౌరవం ఉన్నది కనుక ధృతరాష్ట్రుడికి రాజుగాను, విదురుడికి రాజ్య నిర్వాహకుడుగాను, భీష్ముడికి పెద్దగాను ఏ గౌరవము ఉన్నదో ఆ గౌరవాన్ని పాండురాజే కాపాడినప్పుడు పాండురాజు పుత్రుడు కూడా కాపాడతాడు కదా. దాన్ని ఆయన కాపాడుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే భీష్ముడిని ఆయన కూడా అనలేదు. 23 సంవత్సరాలు ఇంద్రప్రస్థంలో జూతం వరకు కూడా ఉన్నాడండి. 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు పిలవలేదే, వచ్చిన మా ఇంట్లో కూడా ఉండు అన్న ఒక మాట లేదే. అటువంటిప్పుడు నేను ఎలా వెళ్తాడు ఇటువైపు? వీళ్ళని ఎందుకు వదిలియాలి? వీళ్ళని ఇది కూడా ఆలోచించవలసినది. పైగా వీళ్ళు చేసిన తప్పు కదండి అంటే తప్పని చెప్తూనే ఉన్నాడుగా. తప్పని చెప్తూ నిలదీస్తూనే ఉన్నాడు. ఇక్కడ నిలదీస్తున్నప్పుడు ఎక్కడ ధృతరాష్ట్రుడు నిలబడ్డాడో అటు ఆయనతో పాటు ఉండవలసిన బాధ్యత ఉంది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ద్రోణుడిది ఏం తప్పో చెప్పండి. ఆయన ముందే చెప్తున్నాడు, భీష్ముడు నన్ను నియమించాడు, భీష్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉంటాను అన్నాడు. భీష్ముడిని అంటు పెట్టుకుని ఆయన ఉన్నాడు. మరి కృపాచార్యుడు ఏం చేయాలి? ద్రోణుడికి బావమరిది ఆయన కనుక ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇది పైగా దుర్యోధనుడు వాళ్ళకి ఏం లోటు చేసేని విడిచిపెడతారు. ఇది కూడా ఆలోచించవలసింది. వాళ్ళని ఎలా చూసుకున్నాడు అనే దాన్ని భారవి కిరాతార్జునీయంలో వర్ణించాడు. వాళ్ళని ఎలా చూసుకున్నా అంటే దుర్యోధనుడు కూడా పాలన చక్కగా చేశారండి. పెద్దవాళ్ళందరికీ సరి అయిన మర్యాద ఇస్తూనే ఉన్నాడు. ఇదిగో పాండవులతో ఘర్షణ వచ్చేటప్పటికల్లా వీళ్ళ మాటను పడచివని పెట్టడం చేసాడేమో కానీ వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాదకి ఎప్పుడు లోపం చెయ్యలేదు. మీరు పోతే పొండని ఎప్పుడూ అనలేదు. ఒక్కసారి మాత్రం ధృతరాష్ట్రుడు అన్నాడు విదురుణ్ణి, మళ్ళీ పశ్చాత్తప్తులు పిలిపించుకున్నాడు. కానీ భీష్మద్రోణుని ఎప్పుడూ అనలేదు. అది కూడా గమనించవలసిన అంశమే. ఎలా చూశాడు దుర్యోధన అంటే భృత్యుల్ని స్నేహితుల్లా చూసేవట, స్నేహితుల్ని బంధువుల్లా చూసేవట, బంధువుల్ని ప్రభువులుగా చూసేవట. అది దుర్యోధనుడు చేసినట్టు విషయం ఇక్కడ. పైగా బద్ధోస్మ్యర్థేన కౌరవైహి అని భీష్ముడే చెప్తాడు తర్వాత. నేను వాళ్ళు ఏర్పడాల్సిన అర్థము వల్ల కౌరవులకి బద్ధుణ్ణి అయి ఉన్నాను అన్నాడు. అంటే అర్థం డబ్బుకి లోపైపోయినా కాదు. ఇన్నాళ్ళు వాళ్ళు నన్ను నుంచి నాకు మర్యాదనిస్తూ చూసినందుకు గాను కృతజ్ఞుడినై వాళ్ళకి బద్ధుణ్ణి అయి ఉన్నాను. ఇది చెప్పడం అందులో ఉన్నటువంటి అంశం. అది కృతజ్ఞతా దోషం రాకూడదు. అన్నిటికీ మించి దేవకార్యానికి ప్రతిబంధకం రాకూడదు. ఇది విషయం. ఎందుకంటే వీళ్ళు కానీ అటు వెళ్ళారు అనుకోండి, ద్రోణుడు భీష్ముడు కానీ అటు వెళ్ళిపోతే యుద్ధమే లేదు. వాళ్ళు ఉన్నారని ధైర్యంతోనే ముందుకొచ్చాడు. ఇందా కర్ణుడి మాటకి కలుపుకోవాలి. ద్రోణుడు భీష్ముడు కృపాచార్యుడు వెళ్ళిపోతే ఎవరిని చూసుకుని దిగుతాడు యుద్ధానికి దుర్యోధనుడు? మహిత కర్ణుడిని. వీళ్ళు ప్రధానమైన ముగ్గురు వెళ్ళిపోయి కర్ణుడికి ఇంక బలం ఎక్కడ ఉంటుంది? కర్ణుడు కూడా వెళ్ళనని చెప్పాడు ముందే. కనుక మహానవుని నలుగురే ఇక్కడ. వాడి ధైర్యమే వీళ్ళు ముగ్గురును. అందుకు ప్రధానంగా వాడి ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు కానీ వెళ్ళిపోతే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతే ఇప్పుడు ఆలోచించవలసింది దేవకార్యానికి ప్రతిబంధకం కలుగుతుంది. ఇది దేవకార్యానికి ప్రతిబంధకం కలగకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడ ఉండాలి. అటు వెళ్ళిపోతే బాగుండన్న ఊహ కూడా వాళ్ళకి రానివ్వకుండా బుద్ధిని ప్రేరేపించే శక్తులు కొన్ని ఉన్నాయి. దైవమైన కారణం కాలకర్త నారాయణుడు. మరొక కారణం మునిపే చెప్పినట్లుగా పాతాళ లోకంలో దుర్యోధనుడికి అసుర శక్తులు మనవి చేసినట్లుగా అవి బుద్ధిని ఆక్రమించుకుని ఉన్నాయి. రెండు బలీయమైన కారణములు బుద్ధిని ఆక్రమించుకున్నప్పుడు
ధృతరాష్ట్రుని అలా విడిచిపెట్టి వాళ్ళకి అటు వెళ్ళాలని బుద్ధి కూడా పుట్టలేదు. అప్పుడు మరొక ధర్మం వాళ్ళని అటువైపు సమర్థించింది. ఏమిటి? పాపం ధృతరాష్ట్రుని విడిచిపెడతామే, ఇంతకాలం కనిపెట్టుకున్నామే అనేది పట్టింది. పైగా తన నిర్ణయాన్ని తాను చెప్పి యుద్ధానికి సిద్ధమైనప్పుడు మేము పక్కన ఉండవలసినదే అని ధర్మంతోనే సమర్థించుకున్నారు. ఒకవైపు ధర్మం చూశారు కానీ రెండో వైపు ధర్మం చూడలేదా అంటే చూడనివ్వలేదు. ఏమిటి చూడనివ్వలేదు అంటే ఇందాక చెప్పుకున్న 2 కారణాలు. ఇది భీష్మద్రోణులు ఎందుకటు వెళ్ళలేరనడానికి మొత్తం తెలుసుకోవాల్సిన కారణం అండి.